హరే కృష్ణ, నేను మీ వాణి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి, చెప్తా. మొన్న నేను ఒకటి వీడియో పోస్ట్ చేసిండే. చిన్న ఫిష్ బౌల్లో 2 ఫిషెస్ ఆడుకుంటున్నాయి హైడ్ అండ్ సిక్ అని చెప్పి. అప్పటికే ఆ ఫిషెస్ తెచ్చి 3 వీక్స్ అయిపోయింది. సో సడన్గా నాకు ఒక కామెంట్ వచ్చింది, అవి 2 ఆడుకోవట్లేదు, బ్లాక్ కలర్ ఫిష్ గోల్డ్ కలర్ ఫిష్ని అటాక్ చేస్తుంది చంపడానికి అని. నా గుండె లిటరల్గా పేలిపోయింది. నేను మా ఆయన 3-4 వీక్స్ బ్యాక్ అట్లా బయటకు వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ ఒక అబ్బాయి ఫిషెస్ అమ్ముతుండే బౌల్లో పెట్టి. నచ్చినాయి కదా అని అన్ని డీటెయిల్స్ కనుక్కొని తీసుకొచ్చుకున్నాం ఇంటికి. 4 ఫిషెస్ తీసుకున్నాం, 3 గోల్డీస్, 1 బ్లాక్ కలర్ ఫిష్. అక్కడే అబ్బాయికి అడిగిన, ఇది బ్లాక్ కలర్ ఉంది, ఇదే బ్రీడ్ అంటే, గోల్డెన్ ఫిష్ మేడం, అన్ని కలిపి మీరు ఒకటే దాంట్లో పెట్టొచ్చు అన్నాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు చేసిన. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 2 గోల్డ్ ఫిష్ చనిపోయింది. ఇంకా మిగిలింది బ్లాక్ కలర్ ఫిష్, గోల్డెన్ కలర్ ఫిష్. 3 వీక్స్ నుంచి ఒకటే బౌల్లో సర్వైవ్ అవుతున్నాయి. ఆ అబ్బాయి కమెంట్ చూసి నేను కన్ఫ్యూజ్ అయినా. ఇన్ కేస్ బ్లాక్ గోల్డెన్ ఫిష్ ని అటాక్ చేస్తే ఇన్ని రోజులు ఎట్లా సర్వైవ్ అవుతుందని. లక్కీగా అబ్బాయి బ్లాక్ కలర్ ఫిష్ బ్రీడ్ కూడా మెన్షన్ చేసిండు. ఇంకా గూగుల్ చేసి చూస్తే అవును 2 ఒక దగ్గర పెట్టొద్దు అని ఉంది. ఇమీడియట్ గా 2 సపరేట్ చేసేసిన. మళ్ళీ సింగిల్ గా సపరేట్ చేస్తే డిప్రెస్ అయిపోతాయేమో అని చెప్పి అక్వేరియం స్టోర్కి వెళ్ళి పెద్ద బౌల్ తీసుకొని మళ్ళీ 2 గోల్డీస్ ఎక్స్ట్రా తీసుకున్నా, 2 మోలీస్ ఎక్స్ట్రా తీసుకున్నా. గోల్డీస్ అన్ని ఒక బౌల్లో, మోలీస్ అన్ని ఒక బౌల్లో సెటప్ చేసేసిన. మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్వేరియం స్టోర్లో తీసుకోండి. ఫుడ్, మెయింటెనెన్స్, బ్రీడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికన్నా యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి షేర్ చేస్తున్నా నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.